నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ మహానేత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు విశేష ప్రాధాన్యం లభించిందని, మహిళల సంక్షేమాన్ని కంటికి రెప్పలా కాపాడిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సోమవారం గోదావరి ఖని జిఎం కాలనీ మైదానంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. మహిళలకు బతుకమ్మ పండుగ సందర్భంగా బతుకమ్మ చీరలు, పేద ఆడబిడ్డల వివాహాలకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించిన ఘనత కేసీఆర్కే చెందుతుందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మహిళలే ఉద్యమానికి బలమైన పునాది అని గుర్తు చేశారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మహిళలకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని, బతుకమ్మ చీరలు కూడా అందించలేకపోయారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలంతా కాంగ్రెస్ పాలన పట్ల విసిగిపోయి మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. సంక్రాంతి సందర్భంగా ఇంటి ముందర జై తెలంగాణ జై కేసీఆర్ నినాదాలతో ముగ్గులు వేయాలని మహిళలకు పిలుపునిచ్చారు. ముగ్గుల పోటీలో పద్మకు ప్రథమ బహుమతిగా 10,000, దుర్గం రేణుకకు ద్వితీయ బహుమతిగా 5,000, దివ్యకు తృతీయ బహుమతిగా 3,000 రూపాయలు అందజేశారు. అలాగే పోటీలో పాల్గొన్న 100 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కౌశిక్ హరి, మూల విజయారెడ్డి, పాముకుంట్ల భాస్కర్, కుమ్మరి శ్రీనివాస్, కల్వచెర్ల కృష్ణవేణి, జనగామ కవిత సరోజిని, నారాయణదాసు మారుతి, వడ్డపల్లి శంకర్, అచ్చవేణు, జక్కుల తిరుపతి, నీరటి శ్రీనివాస్, పిల్లి రమేష్, చల్లా రవీందర్ రెడ్డి, నూతి తిరుపతి, రంగత్ జ్యోతి, భానుప్రసాద్, ఇరుగురాల శ్రావణ్, చింటూ, కిరంజీ, నిమ్మరాజుల సాగర్, గుర్రం పద్మ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ యొక్క ముగ్గుల పోటీలను నిర్వహించినాం. అప్పుడు 2009లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమైక్య పాలకులు డిసెంబర్ 23 కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేసిన తర్వాత డిసెంబర్ 9 నాడు ప్రకటన చేసినారు, తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నామని. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సమైక్య పాలకులు మళ్ళీ ఈ తెలంగాణ ఇవ్వద్దు అని ఉద్యమం చేసిన తర్వాత దీన్ని పెండింగ్ లో పెట్టారు. తెలంగాణ రాష్ట్రాన్ని డిసెంబర్ 23 పెండింగ్ పెట్టిన తర్వాత మహిళా లోకమంతా కూడా ఒకతాటిపైకి వచ్చి సంక్రాంతి పండుగ నాడు ప్రతి ఇంటి ముందు, అంటే టీవీలలో చూస్తారు కదా ఈ ఉద్యమం ఎట్లా నడుస్తుంది ఏంటని, అందరం కూడా జై తెలంగాణ జై కేసీఆర్ అని ప్రతి ఇంటి ముంగట కూడా ముగ్గులేసారు. చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి అక్కలు చెల్లెలు వేసే ఉంటారు. మీరందరూ కూడా వేసినటువంటి రేణుక ప్రత్యేకంగా మా టీంలో కూడా ఉంది అప్పటి నుంచి. అట్లా వేసినటువంటి అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా కోరుకోవడం వల్లనే ఈ తెలంగాణ వచ్చింది. అందుకోసమే కేసీఆర్ గారు బతుకమ్మ నాడు జై తెలంగాణ అని బతుకమ్మ వచ్చింది. అందుకోసమే తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి బతుకమ్మకు కొత్త చీర ఇవ్వాలని బతుకమ్మకు పండుగకు చీరలను బతుకమ్మ చీరల పేరిట ఇచ్చిండు కేసీఆర్ గారు. ఇలా 2 ఏళ్ల నుంచి బంద్ అయిపోయింది. ఎవరికి బతుకమ్మ చీరలు లేవు, ఎవరికి ఏది లేదు. కేసీఆర్ గారు 200 రూపాయల పెన్షన్ ఉంటే 2,000 రూపాయలు చేశారు. అసలు కళ్యాణ లక్ష్మి పథకం, అసలు ఆడబిడ్డ పెళ్లి అయితే, గరీబోళ్ళ పెళ్లి అయితే రూపాయి ఏ ప్రభుత్వం కూడా సాయం చేయలేదు. కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు సాయం చేసిండు. రైతులకు రైతు బంధు సాయం చేసిండు. ఇట్లా అనేక పథకాలు చేశాడు. ఇవన్నీ కూడా ఇలా అమలు కావడం లేదు. ఎందుకు ఈ ప్రత్యేకంగా మీకు అందరికి చెప్తున్నానంటే, ఇలా మీ మనోభావాలు, మీ ఆలోచన, ఇలా ఒక మనిషిని చూస్తే, ఒక వ్యక్తిని చూస్తే వాళ్ళ వ్యక్తిత్వము, వాళ్ళ డ్రెస్ కోడ్ మీద కానీ, వాళ్ళ నడవడికల మీద కానీ, వాళ్ళ ఇంట్లో శుభ్రం చేసుకోవడం పద్ధతి కానీ, దాని మీద మనం ఇట్లనే చెప్పగలుగుతాం. ఇల్లాలు ఏమంటుంది అనుకుంటా, పిల్లలు పిల్లలు అని ఇంటిని చూస్తే చెప్తామని చెప్తారు. ఇంటి అన్నము పందిరి చూస్తే చెప్తామని ఒక కొటేషన్ ఉంటుంది. అట్లనే ఇలా మీరు వేసేటువంటి ముగ్గు
మీ ఇంట్లో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయం ఏ విధంగా ఉంటుందో చెప్పేటువంటి విధంగా ఉన్నది. ఒక్కొక్క ముగ్గు ఇప్పుడు రాంగ్ చూసుకుంటూ వచ్చినాం. చాలా కష్టపడి మీకున్నటువంటి ఆలోచనలంతా కూడా అక్కడ రంగరించి ముగ్గులు వేసినారు. చాలా సంతోషం. అందరికీ ప్రైజులు రాకపోవచ్చు కాక, కానీ ఒక అన్నలాగా మీరు వేసినటువంటి ఆ ముగ్గుకు ఒక ఆడబిడ్డకు తప్పకుండా ఒక చీర బహుమతి ఇవ్వాలని ఇలా మీకు అందరికి కూడా చీర బహుమతి ఇవ్వడం కూడా జరుగుతూ ఉన్నది. మీరు మీ సంస్కృతి సాంప్రదాయాన్ని మీ పిల్లలకు, ఇప్పుడు చాలా మంది పిల్లలు వచ్చారు, ఇట్లా మన పిల్లలందరికీ కూడా మనం చెప్పాలి. మన పండుగలను మనం కాపాడుకోవాలి, మన సంస్కృతిని కాపాడుకోవాలి. ఈ విధంగా ఈ యొక్క పండుగ సాంప్రదాయాన్ని ఈ విధంగా చేస్తా ఉన్నాం. రేపటి కాలంలో మీ ఆలోచనకు అనుగుణంగా ఈ గోదావరి ఖనిలో జరుగుతున్నటువంటి పాలన మీద కానీ, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన మీద తప్పకుండా రేపు సంక్రాంతి నాడు పండుగ ముగ్గు వేసినప్పుడు కేసీఆర్ గారి పాలన మళ్ళీ మాకు కావాలని కోరుకునేటువంటి ప్రతి అక్క, ప్రతి ఒక్క చెల్లె తప్పకుండా జై తెలంగాణ, జై కేసీఆర్ అని ముగ్గు పక్కకు వేయాలని ప్రత్యేకంగా ఈ సందర్భంగా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, మళ్ళీ ఆనాడు ఉద్యమం ఎట్లాగైతే చేసినామో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ ఈ ప్రాంతంలో అన్ని పథకాలు అందరికి కూడా మంచి జరుగుతున్నటువంటి విషయాన్ని ఈ సమాజానికి తెలియజేద్దాం. సింగరేణిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రివ్యూ ఎందుకోసమో స్పష్టం చేయాలని టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గోదావరిఖని చౌరస్తాలోని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సింగరేణి కార్మికులకు ఎలాంటి ప్రయోజనం లేని రివ్యూ మీటింగ్లతో ఒరిగేదేమీ ఉండదన్నారు. సింగరేణి సంస్థకు ప్రభుత్వం బాకీ పడ్డ 47,000 కోట్ల రూపాయలను ఇప్పించడానిక నెలకు 2 జరగాల్సిన మెడికల్ బోర్డును జరపకపోవడంపై రివ్యూ మీటింగా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయిందని, ముందు కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రాజిరెడ్డి డిమాండ్ చేశారు. ఇంకా ఈ సమావేశంలో టీబీజీకేఎస్ నాయకులు వడ్డెపల్లి శంకర్, నూనె కొమరయ్య, పర్లపల్లి రవి, పొలాడి శ్రీనివాసరావు, రోట సంపత్, జనగామ మల్లేష్, కొండ్ర అంజయ్య, ఉప్పులేటి తిరుపతి, జోసఫ్ తదితరులు పాల్గొన్నారు. రివ్యూ మీటింగ్ కు రీజనింగ్ ఏంటో బట్టి విక్రమార్క గారు అయినట్టు డిప్యూటీ సీఎం గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. రేపు అనగా 13వ తారీఖు నాడు ఏర్పాటు చేస్తున్నటువంటి కోల్బెల్ట్ ప్రాంత ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసేటువంటి రివ్యూ మీటింగ్లో మీరు ఎన్నికల సందర్భంలో అసెంబ్లీ ఎన్నికలు కానీ, పార్లమెంట్ ఎన్నికలు కానీ, సింగరేణి ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి 6 హామీలతో పాటుగా 39 మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్లకు సమాధానం చెప్తే ఒక ప్రణాళికను తయారు చేసి కార్మికుల ముందు ఉంచాలనుకుంటున్నారా? లేదు అంటే 50,000 కోట్ల రూపాయల బకాయిలు ఎప్పుడు తీర్చుతాం, సంస్థకు ఎప్పుడు ఇద్దాం, ఏ విధంగా చెల్లిద్దాం అనేటువంటి ఆలోచనతో ఉన్నారా? లేదా 50,000 కోట్లు ఇవ్వకపోవడం వల్ల మీరు సంవత్సరానికి సింగరేణి సంస్థ 4,000 కోట్ల రూపాయల వడ్డీని నష్టపోతున్నటువంటి దాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుదామనే ఆలోచన చేస్తున్నారా? లేదా ప్రతి నెల 2 మెడికల్ బోర్డులు ఏర్పాటు చేసి కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని చూస్తూ ఉన్నారా? లేదంటే కార్మికుల పిల్లలకు పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగాలందరినీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారా? లేదా 6 నెలలకు ఒక్కసారి ఉద్యోగాలు ఇచ్చి మీరు జీఎంలు ఇచ్చేటువంటి, యూనియన్ నాయకులు ఇచ్చేటువంటి యొక్క నియామక పత్రాలను మీరు హైదరాబాదులో రవీంద్ర భారతిలో పెట్టి మా ప్రభుత్వమే సింగరేణి కార్మికులకు ఉద్యోగాలు ఇస్తుందని చెప్పడానికి ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమం ఇది? ఎందుకో రీజన్ లేనటువంటి రివ్యూ మీటింగ్ ఎందుకు అనే సింగరేణి కార్మిక వర్గం ప్రశ్నిస్తూ ఉన్నది. మీరు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ, ప్రైవేటీకరణను వేగవంతం లేకుండా చేస్తామన్నాం, రద్దు చేస్తా అన్నావు. అలాగే సింగరేణి కార్మికుల యొక్క ఆదాయ పన్ను రద్దు, లేదంటే పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ అన్నారు. మహిళలకు ఒక ఆత్మగౌరవంతో కూడుకున్నటువంటి సర్ఫేస్లో పనులు ఇప్పిస్తామన్నారు. కొత్త బాయిలు తెప్పిస్తానన్నారు. అలాగే 250 గజాల స్థలం ఇప్పిస్తానన్నారు. 30 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇప్పిస్తా అన్నారు. ఆ విధంగా 39 హామీలు ఇచ్చినటువంటి మీరు ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదు, తీర్చినటువంటి వీరు. అలాగే ఏఐటీసీ 47 హామీలు ఇచ్చినటువంటి ఏఐటీసీ ఈరోజు ఏ కార్మికునికైనా ఏమైనా సమాధానం చెప్పడానికి ఉన్నారా?
ఈరోజు 10 నెలలు అవుతుంది మెడికల్ బోర్డు నిర్వహించి ఇప్పటి వరకు 1500 మంది కార్మికులు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడెప్పుడా నా కొడుకు నౌకరు వస్తుందా అని మెడికల్ బోర్డుకు వేచి చూస్తూ ఉంటే, అన్ఫిట్ అయినటువంటి వాళ్ళు ఉద్యోగాల కోసం వేచి చూస్తూ ఉంటే మీరు చేసేది ఏంటిదో చెప్పకుండా రేపు రివ్యూ పేరుతో కాలయాపన చేసేటువంటి ప్రక్రియ అయితేంది, లేదా ప్రతి కార్యక్రమానికి కూడా సింగరేణి డబ్బులనే మీరు వాడుకుంటున్నటువంటిది ఏంటింది. మొన్నటికి మొన్న మీరు మెస్సీ రాక కోసం 10 కోట్ల రూపాయలు స్పాన్సర్ చేయించారు సింగరేణితోటి, కానీ మా యొక్క ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి మాత్రం మీ దగ్గర డబ్బులు లేవని అంటున్నారు. వాటి సంస్థ అభివృద్ధి కోసం కావాల్సినటువంటి నిధులను మాకు ఇచ్చేటువంటి ట్రాన్స్కో జెన్కో నుంచి రావాల్సినటువంటి బకాయిలను వెంటనే ఇప్పించేటువంటిది ఈ రివ్యూ సమావేశంలో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మా కార్మికుల పిల్లలకి వారసత్వ ఉద్యోగాలు మెడికల్ బోర్డు ద్వారా ఇప్పిస్తానటువంటిది ఈ రివ్యూలో చెప్పాల్సినటువంటి ఉన్నది. లేదు అంటే కంటి తుడుపు చర్యగా ఐఎన్టీసీ వాళ్ళ యొక్క కోరిక మేరకో, లేకపోతే ఏఐటీసీ సాంబశివరావు కోరిక మేరకో, లేకపోతే ఈ గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఫెయిల్ అయినటువంటి సందర్భంలో ఏదో చెప్పుకోవడానికో, లేదు అని అంటే 2 సంవత్సరాల సమయం గడిచిపోయింది కాబట్టి ఎన్నికలు జరిగి ఈ సంవత్సరంలో ఎన్నికలు నిర్వహించాలి కాబట్టి దానికి ఏదో సమాధానం చెప్పడానికి మీరు ఏర్పాటు చేసినటువంటి రివ్యూ, లేదంటే అసెంబ్లీలో ఏదో సమస్యలను ప్రస్తావించినందుకు మీరు ఏర్పాటు చేసినటువంటి రివ్యూ మీటింగా, రీజన్స్ లేనటువంటి రివ్యూ మీటింగ్కి ఏమాత్రం కూడా మీరు అక్కడ సరైనటువంటి ఒక దిశా నిర్దేశం లేనట్లయితే, ఈ సింగరేణి సంస్థ మనుగడ కోసం మీ యొక్క ప్రణాళిక ఏది లేనట్లయితే, మా డబ్బులు మాకు ఇయ్యలేనటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నట్లయితే ఈ రివ్యూ మీటింగ్కు అర్థం ఉండదు అనేటువంటి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం భావిస్తూ కార్మిక వర్గానికి మీరు కారణాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది.
మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.